మందసం అసలు ఈ మాట ఉచ్చరించడానికి కూడా అర్హత లేదనే చెప్పాలి. కానీ ఇది ఒక సాహసమే. అయితే దేవుని మందసం ఎక్కడ తయారైంది, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఒకసారి మనం వాక్యానుసారంగా పరిశీలించుకుందాము. నిర్గమకాండము 25:10-22. దేవుడు మోషేకు మందసం నిర్మించమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇది సిట్టిం చెక్కతో తయారు చేయబడింది, శుద్ధ బంగారంతో అద్దబడింది. మందసంలో 3 ముఖ్యమైన వస్తువులు ఉంచబడ్డాయి. హెబ్రీయులకు 9:4 ప్రకారము గమనించినట్లయితే 1 ఒప్పందపు పలకలు, పదశాసన ఫలకాలు అంటారు వీటిని. 2 మన్నాతో ఉన్న సీస, 3 అహరోను చిగురించిన దండ. ఈ మూడిటి గురించి మనం తర్వాత వీడియోలో వివరించుకుందాం. ముందైతే మందసం ఎక్కడ ఉంచబడింది? మొదట తండ్రియా మందిరంలో, అంటే మందసం పరిశుద్ధ స్థలంలో ఉంచబడేది. నిర్గమకాండము 40:20-21. ఆ తర్వాత గిల్గాద్, షిలోహ్ ఇతర ప్రదేశాల్లో ఉంచబడింది. యెహోషువ దేశాన్ని ఆక్రమించిన తర్వాత మందసం షిలోహులో ఉంచబడింది. యెహోషువ 18:1 గమనించినట్లయితే మనకి అర్థమవుతుంది. దావీదు కాలంలో మందసాన్ని తిరిగి తీసుకువచ్చి యెరూషలేములో ఉంచాడు. 2 సమూయేలు 6వ అధ్యాయం గమనించినట్లయితే తెలుస్తుంది. సొలొమోను దేవాలయంలో మందసాన్ని సొలొమోను తన నిర్మించిన దేవాలయంలో పరిశుద్ధ స్థలంలో ఉంచాడు. 1 రాజులు 8:6-9. మందసం చివరికి ఎక్కడ ఉంది? బైబిల్లో చివరగా మందసం గురించి పేర్కొనబడిన సందర్భం ఇర్మియా 3:16. భవిష్యత్తులో మందసం గురించి ఇంకో గుర్తు చేసుకోరని ప్రవచింపబడింది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 11:19 పరలోకంలోని దేవుని మందసం దర్శనం ఇచ్చిందట. అప్పుడు పరలోకమందున్న దేవుని మందిరమును తెరిచెను. ఆయన మందసము ఆయన మందిరంలో కనిపెట్ట